రూరల్ మండలం బుర్రిపాలెంలోని వెస్ట్ బెర్రీ స్కూల్లో ప్రపంచ స్థాయి కేంబ్రిడ్జ్ విద్య అందుబాటులోకి వచ్చిందని పాఠశాల డైరెక్టర్ ప్రసన్న మండవ తెలియజేశారు. వెస్ట్ బెర్రీ స్కూల్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఏర్పాటైన ప్రత్యేక సభలో కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరికులంను సౌత్ ఇండియా హెడ్ ఎంవి కేవిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రసన్న మండవ మాట్లాడారు. ప్రపంచ స్థాయి విద్యను తెనాలి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా వెస్ట్ బెర్రీ పాఠశాలలో కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరికులంను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తమ పాఠశాల సాధించిన విజయాలని వివరించారు. క్రమశిక్షణతో విద్యను బోధించడమే కాక అన్ని విభాగాల్లో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. సౌత్ ఇండియా హెడ్ ఎంవి కేవిన్ మాట్లాడారు. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరికులం ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం, హెచ్ఎం నాగజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ప్రసన్న మండవ, డైరెక్టర్ వెస్ట్ బెర్రీ స్కూల్ తెనాలి. లాస్ట్ 15 years నుంచి వెస్ట్ బెర్రీ స్కూల్ తెనాలి పట్టణంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేదే ముఖ్య ఉద్దేశంగా నడపబడుతుంది. అండ్ ఫర్ ద లాస్ట్ 15 years we did wonders in Tenali campus by producing academic result and all activities related achievements. ఈ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న ప్రపంచ స్థాయి కాంపిటీషన్ కానివ్వండి, ప్రపంచ స్థాయిలో వస్తున్న విద్యా విధానంలో మార్పులను కానివ్వండి క్లోజ్గా అబ్జర్వ్ చేయటం జరుగుతూ ఉంది. వాటి ఫలితమే ఈ రోజున తెనాలి పట్టణానికి ఒక ప్రపంచ స్థాయి కరికులంని ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రపంచ స్థాయి విద్యను అందించాలి తెనాలి పిల్లలకు కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున కేంబ్రిడ్జ్ కరికులంని వెస్ట్ బెర్రీ ప్రైమరీ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం మన తెనాలి పట్టణ పిల్లలను కూడా ప్రపంచ స్థాయిలో ఏ రకమైన విద్య అందుతుందో అలాంటి విద్యని తెనాలి పట్టణంలో పిల్లలందరికీ కూడా అందించాలి అనేది ఒకటే ఉద్దేశంతో ఈ కరికులంని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇవాళ మిస్టర్ కెవిన్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కేంబ్రిడ్జ్ బోర్డు ఇన్ఛార్జి ఈ కరికులంని ఇక్కడ తెనాలి పట్టణంలో లాంచ్ చేయడానికి వచ్చారు. దాని ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ అందరు పేరెంట్ని అడ్రస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి కేంబ్రిడ్జ్ కరికులం మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం ఈరోజు If your student is in their 9th grade or the 10th grade, they have that flexibility. Do they want to stay in India? Yes, they can. Do they want to leave the country? Yes, they can. The idea to keep it flexible is quite important for a Cambridge education right from their grade 1. So when they comes to the grade 10 or grade 12, it still continues to be flexible in a way that your student can decide to be in India, study in India, or if they decide to leave the country, they can do that as well. Cambridge, of course, is recognized by AIU and all the universities in India. We have students taking up JEE, we have students taking up NEET straight out of Cambridge. ఇవన్నీ చెప్తూ ఉంటే ఎందుకు? బికాస్ హాఫ్ ఆఫ్ ద థింగ్స్ గోయింగ్ అరౌండ్ మనకి తెలియట్లేదు. యాజ్ పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీస్ ఆర్ ఫైండింగ్ అ రైట్ స్కూల్, మంచి స్కూల్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైస్ టీచర్స్, ట్రైన్డ్ టీచర్స్. కానీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ కరికులం? అసలు కరికులం అంటే ఏంటి? వాట్ ఈస్ కరికులం? హౌ డు వీ హ్యావ్ టు చూజ్ ఇట్? వై డు వీ హ్యావ్ టు చూజ్ ఇట్? ఎందుకు చూజ్ చేయాలి కరికులం? వాట్ ఈస్ ఇట్ దట్ నెసెసరీ? నేను స్టేట్ బోర్డే. ఐ ఫీల్ ప్రౌడ్ ఇన్ టెలింగ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్. బట్ నౌ స్టేట్ బోర్డ్ వుడ్ నాట్ వర్క్ ఏమో ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్టేట్మెంట్. వై ఈస్ దట్ చేంజ్ రిక్వైర్డ్? That enlightenment came